Hi students, this is K. Appaji, lecturer in chemistry in Conduit Degree College. So today మనం థర్డ్ BSc ఫైనల్ ఇయర్లో ఒక పేపర్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ. మనకి పేపర్ టైటిల్ వచ్చి అనలిటికల్ మెథడ్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అసలు అనలిటికల్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఈ అనలిటికల్ కెమిస్ట్రీ స్టడీస్ అండ్ యూజెస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెథడ్స్ used to separate, identify and quantify matter. అంటే అనలిటికల్ కెమిస్ట్రీ ఏం చేస్తుందంటే ఇన్స్ట్రుమెంట్స్ అలాగే మెథడ్స్ వీటిని ఉపయోగించి మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ని సెపరేట్ చేయొచ్చు. దానిలో ఉన్న కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే దాని యొక్క మ్యాటర్ని మనం క్వాంటిఫై చేయొచ్చు అన్నమాట. ఇది మనకి అనలిటికల్ కెమిస్ట్రీ చెప్తుంది. ఇన్ ప్రాక్టీస్ సెషన్కి వచ్చేసరికి సెపరేషన్, ఐడెంటిఫికేషన్ ఆర్ క్వాంటిఫికేషన్ మే కాన్స్టిట్యూట్ ద ఎంటైర్ అనాలిసిస్ ఆర్ బీ కంబైన్డ్ విత్ అనదర్ మెథడ్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఈ అనలిటికల్ కెమిస్ట్రీ అనేది మనకి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట దీనివల్ల. డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఇండస్ట్రీస్లో, అలాగే ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లో, మెడికల్ డయాగ్నోస్టిక్స్లో, ఫుడ్ ప్రొడక్షన్లో, ఫోరెన్సిక్ సర్వేస్లో ఇవి మనకి చాలా ఉపయోగపడుతుంది కెమిస్ట్రీ అనేది. ఈ అనలిటికల్ కెమిస్ట్రీ రావాలంటే మెయిన్లీ మనకి కెమికల్స్ గురించి, రియేజెంట్స్ గురించి, గ్లాస్వేర్స్ గురించి, ఆపరేటర్స్ గురించి ముందుగా ఇవన్నీ మనం నేర్చుకుంటే మనకి డిగ్రీలోనే కాదు పీజీలో కూడా మంచి సబ్జెక్ట్ వచ్చి అనలిటికల్ కెమిస్ట్రీలో బాగా రాణిస్తారు. ఇది ఎక్కువగా మనకి మెయిన్లీ ల్యాబ్ సైడ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ అనలిటికల్ కెమిస్ట్రీ అనేది మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఒకటి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనమాట. క్వాలిటేటివ్ అనాలిసిస్కి వచ్చేసరికి మనకి ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్లో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ని ఐడెంటిఫై చేయడానికి, వాటిని డిటెక్ట్ చేయడానికి ఏమేమి ఉన్నాయని కనుక్కోవడానికి ఉపయోగించేది క్వాలిటేటివ్ అనాలిసిస్. అలాగే రెండోది వచ్చేసరికి క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఒక కెమికల్ సబ్స్టెన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, ఎంత కాన్స్టిట్యూట్ అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, వాటి యొక్క క్వాంటిటీని తెలియజేసేదాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు అనమాట. మెయిన్లీ ఎంత అమౌంట్ క్వాంటిటీని డిటెక్ట్ చేస్తుందన్నమాట ఇది. అలాగే మనకి కెమికల్ అనాలిసిస్లోకి వచ్చి మెయిన్లీ ఈ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ శాంప్లింగ్ అనమాట. శాంప్లింగ్ అంటే ఏదైనా ఒక బల్క్ సబ్స్టెన్స్ ఎక్కువ మోతాదులోంచి ఏదో కొద్దిపాటిగా కొంత పోర్షన్ని తీసి దాన్ని అనాలిసిస్ చేయడాన్ని మనం శాంప్లింగ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఏ పోర్షన్ ఆఫ్ బల్క్ మెటీరియల్. మనకి ఈ ల్యాబొరేటరీ మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ డెన్సిటీ? డెన్సిటీ అంటే ఏమిటి? ఇక్కడ గోల్డ్ బ్యాగ్ అలాగే చాక్లెట్ బ్యాగ్ తీసుకున్నాం. రెండిటి యొక్క బరువును చూసినప్పుడు మనకి గోల్డ్ అనేది ఎక్కువ బరువు ఉంటుంది, చాక్లెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గోల్డ్ ఎక్కువ బరువు ఉండే కారణం డెన్సిటీ వల్ల. అది అందుకే కొంచెం మోయడానికి కూడా బరువుగా ఉంటుంది. ఇక్కడ గోల్డ్కి అలాగే చాక్లెట్స్ యొక్క డెన్సిటీని కంపేర్ చేసినప్పుడు మాలిక్యూల్స్ దగ్గరగా ఉండడం వల్ల గోల్డ్ ఎక్కువ ఉంటుంది, మిగతా వాటిలో తక్కువ ఉంటుంది. ఇలా 2 గ్లాసులు తీసుకున్నప్పుడు ఒక దాంట్లో ఆయిల్, ఇంకొక దాంట్లో వెనిగర్. ఆయిల్ యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టి తేలిపోయింది, వెనిగర్ యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి సింక్ అయిపోయింది వాటర్లో. అలాగే సాలిడ్స్, లిక్విడ్స్ అలాగే గ్యాసెస్ ఈ మూడింటితో పోలిస్తే సాలిడ్స్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, తర్వాత లిక్విడ్స్కి, తర్వాత గ్యాసెస్కి ఆర్డర్లో. ఈ మార్పు అనేది టెంపరేచర్, ప్రెషర్ వల్ల కూడా మార్పు చెందుతుందన్నమాట. డ్యూ టు వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క చేంజ్ బట్టి. ఇన్ 287 BCలో ఆర్కిమెడిస్, గ్రీక్ మ్యాథమెటిషియన్ అందరూ ఈ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్నో ఉపయోగించారు. ఫైనల్లీ గ్రీక్ లెటర్లో రో m/v కింద డినోట్ చేస్తారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ గ్రీక్ లెటర్ రో. అలాగే మనకి ఏదైనా ఈక్వల్ మాసెస్, అది ఎంత స్పేస్ అంతా ఆక్యుపై చేయడం కాదు, ఎంత వాల్యూమ్ ఉన్నా ఎంత వెయిట్ ఉన్నా కానీ ఈక్వల్ మాస్ ఉంటే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట మనం వెయిట్ చేసినప్పుడు.
సో అది వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క దగ్గరగా ఉండడం వల్ల క్లోజ్డ్ ప్యాక్ స్ట్రక్చర్స్ బట్టి ఆ డెన్సిటీ అనేది ఇది ఒక భౌతిక ధర్మం అనమాట. సో దీన్ని ఒక ఈజీగా మనం ట్రయాంగిల్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. సో మాస్ని వాల్యూమ్తో కనుక డివైడ్ చేస్తే మనం డెన్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో డెన్సిటీని కొలవడానికి పైక్నోమీటర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ మెజర్మెంట్స్. సో రేషియో బిట్వీన్ డెన్సిటీ ఆఫ్ ఎన్లైట్ అండ్ వాటర్ అట్ స్పెసిఫైడ్ టెంపరేచర్ ఇట్ ఈస్ మెజర్డ్ బై హైడ్రోమీటర్. సో హైడ్రోమీటర్తో దీన్ని కొలుస్తారు కదా. సో ఇది మెయిన్లీ తక్కువ డెన్సిటీ లిక్విడ్స్ ఉన్న వాటిని ఎలా వాటి డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలో సో దాని ద్వారా చేయొచ్చు. సో ఇక్కడ హైడ్రోమీటర్ కావాలంటే మనకు హైడ్రోమీటర్ జారు అలాగే హైడ్రోమీటర్ తీసుకోవాలి మనం. సో తీసుకున్న తర్వాత ఒకసారి హైడ్రోమీటర్ని మనం దేని డెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్ని హైడ్రోమీటర్ జార్లో వేయాలి. సో బబుల్స్ రాకుండా మనం ఏం చేయాలంటే స్పాచులాతో కానీ దేంతో అయినా దాన్ని నీట్గా మిక్స్ చేయాలి దాన్ని. సో తర్వాత హైడ్రోమీటర్ని మన ఫింగర్స్తో స్లోగా దాన్ని డిప్ చేయాలన్నమాట. సో డిప్ చేసిన తర్వాత దాన్ని కొంతసేపుని అలా వదిలేస్తే మనం కొద్దిసేపు స్లోగా మనం తంబుతో పుష్ చేసిన తర్వాత వదిలిన వెంటనే ఈక్విలిబ్రియం పొజిషన్కి వస్తుంది అది. సో ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ రీడింగ్ని అంటే మనం హారిజంటల్ కాకుండా ఏదైనా స్కేల్ ఉపయోగించైనా చూసుకోవాలన్నమాట. సో మనకి అది జార్లో ఉంటుంది, అలాగే హైడ్రోమీటర్ కూడా జార్లో ఉంటుంది కదా. సో రీడింగ్ని జాగ్రత్తగా నెయిల్ బిట్టింగ్ లాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి విస్కాసిటీ మెజర్మెంట్స్. అసలు ఈ విస్కాసిటీ అంటే ఏంటి? విస్కాసిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ రెసిస్టెన్స్ టు ఫ్లో. సో దీన్ని ఏదైనా లిక్విడ్స్కి మనం విస్కాసిటీ కనుక్కోవాలంటే విస్కోమీటర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ యొక్క విస్కాసిటీ చూస్తే మనం ఇక్కడ ఆయిల్, వాటర్ చూడొచ్చు. సో అలాగే వాటర్, హనీ, కెచప్, టూత్పేస్ట్ ఇవన్నీ చూడొచ్చు. అంటే ఎక్కువ విస్కాసిటీ ఉంటే వాటి యొక్క మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. తక్కువ విస్కాసిటీ ఉంటే బాగా వాటి యొక్క ఫ్లో ఆఫ్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా ఒక జారుడు బల్ల నుంచి వాటర్ అలాగే ఆయిల్ వదిలినప్పుడు ఏది త్వరగా వస్తుందంటే విస్కాసిటీ తక్కువ ఉన్నది ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఆ ఫ్లో ఆఫ్ మూమెంట్ కారణం ఏంటంటే విస్కాసిటీ. సో దీని యొక్క యూనిట్స్ వచ్చి పాయిజెస్. లేదా డైన్ సెకండ్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది విస్కాసిటీకి అనమాట. సో ఒక విస్కాసిటీ కనుక్కోవడానికి చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఇది ఆస్వాల్డ్ విస్కోమీటర్. సో ఈ ఆస్వాల్డ్ విస్కోమీటర్ను ఉపయోగించి మనం లిక్విడ్స్ యొక్క విస్కాసిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 2 బల్బ్స్ కనిపిస్తున్నాయి. బల్బ్ 1 అలాగే బల్బ్ 2 కనిపిస్తుంది. సో మీరు విస్కాసిటీ కనుక్కోవాల్సిన లిక్విడ్ని ఆ వైడర్ లిమ్ టు ట్రాన్స్ఫర్ లిక్విడ్ అని ఉంటుంది. సో దాంట్లో ఆ లిక్విడ్ అనేది వేయాలి. సో ఇక్కడ పక్కనున్న అది రబ్బర్ ట్యూబ్ టు సక్ లిక్విడ్. అంటే విస్కాసిటీ కనుక్కోవాల్సిన లిక్విడ్ని మనం సక్ చేస్తాం. అంటే ఎయిర్ లేకుండా అప్ టు ద మార్క్ వరకు మనం పై వరకు దాన్ని సక్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఈ మధ్యలో ఆ బల్బ్కి మధ్యలో ఒక యూట్యూబ్ ఉంది. సో ఆ యూట్యూబ్కి పైన క్యాపిలరీ ట్యూబ్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే అప్పర్ మార్కు అలాగే లోయర్ మార్కు. సో టోటల్ ఈ విస్కాసిటీ ఫైండ్ అవుట్ చేయడంలో ఈ 2 మార్క్స్ యొక్క ఉపయోగం ఉంటుందన్నమాట. సో అది నేను చూసి చూపిస్తాను. ఇది సక్ చేసేది లిక్విడ్ని. ఓకే,
ఈ బల్బులో అక్కడ మనకు మార్క్స్ ఉన్నాయి, అటు ఇటు మార్క్ ఉంటుంది. సో మధ్యలో బల్బు ఉంటుంది. సో ఇది యూట్యూబ్. సో దిస్ ఈస్. సో మనకు చూడండి అక్కడ ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసరికి ఆ మార్క్స్ ఉన్నాయి కదా మనకి. సో అది ఏ మార్క్, ఇది బి మార్క్ అనుకోవాలి. సో ఏ నుంచి బికి ఫ్లో టైంని లెక్కేస్తే మనం విస్కాసిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. విస్కాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి సో మీరు ఏదైనా స్టాప్ వాచ్ కానీ టైమర్ కానీ ముందుగానే సెట్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, ఈ విస్కాసిటీ మీటర్ని సో తీసుకునే ముందుగా మనకి డిస్టిల్ వాటర్ తీసుకోవాలి. సో డిస్టిల్ వాటర్ స్టాండర్డ్ సొల్యూషన్. సో మీ ఇష్టం వచ్చింది ఏదైనా మనం కనుక్కోవాల్సింది, ఫైండ్ అవుట్ చేయాల్సింది కావాల్సిందని తీసుకుందాం ఫస్ట్. సో నేనైతే ఇక్కడ డిస్టిల్ వాటర్ తీసుకుంటున్నాను. సో డిస్టిల్ వాటర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఒక బీకర్లో డిస్టిల్ వాటర్ని పోర్ చేసి తర్వాత విస్కోమీటర్ని మనం స్టాండ్కి బిగించాలి. సో బిగించిన తర్వాత మనం తీసుకున్న లిక్విడ్ని, వాటర్ని సో క్యాపిలరీ ట్యూబ్ ద్వారా మనం సో ట్రాన్స్ఫర్ ట్యూబ్లోకి పోయాలి. సో పోసిన తర్వాత బబుల్స్ రాకుండా సో నీట్గా చూసుకోవాలి. తర్వాత ఈ సక్ చేయాలన్నమాట. సో రబ్బర్ ట్యూబ్ ఉంటుంది కదా, సో దాన్ని బాగా ప్రెస్ చేస్తే లిక్విడ్ అంతా మనకి పైకి వస్తుంది. సో ఆ బల్బు నుంచి పైన ఏ మార్క్ నుంచి సో మనం స్లోగా పైకి లాగుతాం. సో లాగిన తర్వాత నెమ్మదిగా వదిలిన వెంటనే ఆ ఏ మార్కు నుంచి బి మార్కు వరకు ఆ రెండు మార్కులకి మధ్యలో ఉంది కదా, అది ఏ, ఇది బి అన్నమాట. ఫస్ట్ ఇది ఏ, బి. ఆ ఏ నుంచి బికి వచ్చే లోపు ఈ లిక్విడ్ని మనం ఎంత టైం పడుతుంది ఏ నుంచి బి వరకు వచ్చే వరకు ఆ టైంని సో నోట్ చేయాలి స్టాప్ వాచ్ ద్వారా. సో చూడండి, సో దాన్ని ఫ్లో మూమెంట్ అంటాం, వాటర్ యొక్క ఫ్లో మూమెంట్. సో మనకు దాదాపు 21.94 సెకండ్స్ వచ్చింది మనకి. సో అలాగే ఇంకొక తీసుకుందాం, ఇది టర్పెంట్ ఆయిల్ అనమాట. సో ఇందాక వాటర్ చేసాం. సో దాని యొక్క విస్కాసిటీ కొంత మనకి టైం నోట్ చేస్తాం కదా. సో విస్కాసిటీ అంటేనే ఫ్లో మూమెంట్. ఈ టర్పెంట్ ఆయిల్ని పోస్తున్నాను. సో పోసిన తర్వాత యూట్యూబ్ ఫిల్ అయ్యే వరకు పోసిన తర్వాత అగైన్ మళ్ళీ రబ్బర్ కార్క్ తీసుకొని సో పక్కన సక్కింగ్ ట్యూబ్ బిగించి సక్ చేస్తూ ఉండాలి. సో అది లిక్విడ్ పై వరకు వచ్చే వరకు బబుల్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. మనం ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. ఓకే, సో ఆ మార్క్ పైనుంచి మనం పై వరకు లాగాలి. లాగిన తర్వాత మళ్ళీ స్లోగా కిందకి వదిలేయాలి. సో ఏ మార్క్ నుంచి బి మార్క్ వరకు సో ఎంత టైం పడుతుందో నోట్ చేయాలన్నమాట. స్లోలీ. సో మనం ఇందాక వాటర్తో కంపేర్ చేసి చూస్తే ఈ టర్పెంట్ ఆయిల్ అనేది కొద్దిగా స్లోగా వస్తుంది ఏ నుంచి బికి. ఓకే, ఇది మీరు గమనించినట్లయితే సో విస్కాసిటీ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. సో మనకు వాటర్ అనేది రావడానికి 21 సెకండ్స్ పట్టింది. సో ఏ నుంచి బికి రావడానికి. సో ఈ టర్పెంట్ ఆయిల్ యొక్క టైంని ఇప్పుడు నోట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ నోట్ చేసి చూస్తే మనకి టైం వచ్చి 26.33. సో వాటర్ ఏమో మనకి 21. సో ఈ టర్పెంట్ ఆయిల్ వచ్చేసరికి 26 సెకండ్స్ పట్టిందనమాట. సో టర్పెంట్ ఆయిల్ యొక్క విస్కాసిటీ వాటర్ కంటే ఎక్కువ కాబట్టి సో ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ టాపిక్ pH డిటర్మినేషన్. సో pH of a solution is negative logarithm of the hydrogen ions in the solution. సో మనకి pH వాల్యూ అనేది సొల్యూషన్ని సో ఎసిడిక్కా, బేసిక్కా లేదా ఆల్కలైనా ఆ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సో మనం సో pHని ఉపయోగిస్తాం అన్నమాట.
సో pH డిటర్మినేట్ చేయడానికి సో స్కేల్ ఉంటుంది. సో ఈక్వల్ టు 7 అయితే అది న్యూట్రల్ సొల్యూషన్. సో లెస్ దాన్ 7 ఉంటే అది ఎసిడిక్, గ్రేటర్ దాన్ 7 ఉంటే అది ఆల్కలైన్ సొల్యూషన్ అనమాట. సో వీటిని 2 విధాలుగా కనుక్కోవచ్చు వీటి వల్ల. సో ఒకటి లిట్మస్ పేపర్స్ వల్ల, రెండోది యూనివర్సల్ ఇండికేటర్ సొల్యూషన్ వల్ల మనం ఒక సొల్యూషన్ యొక్క pH వాల్యూని డిఫరెంట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాటి యొక్క కలర్స్ని బట్టి అనమాట, మనకి pH పేపర్లో ఉన్న కలర్స్ని బట్టి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో 0 to 14 వరకు మనకి కలర్స్ ఉంటాయి కదా. సో కలర్స్ని ద్వారా మనకి అది ఎసిడిక్కా బేసిక్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చిన్న ఎక్స్పెరిమెంట్, మెటీరియల్స్ కావాల్సినవి చూసుకుందాం. సో మనకు సోడియం బైకార్బోనేట్ అనే సొల్యూషన్ తీసుకున్నాం, అలాగే 0.1 మోలార్ HCl తీసుకున్నాను, అలాగే కామన్ సాల్ట్, లిట్మస్ పేపర్స్, యూనివర్సల్ ఇండికేటర్ సొల్యూషన్, ఒక టైల్, సో సెపరేట్ డ్రాపర్స్. సో ప్రొసీజర్ చూద్దాం. సో ముందుగా లిట్మస్ పేపర్ తీసుకుని మనం సో టైల్ మీద ప్లేస్ చేసి సో సాల్ట్ వాటర్ని, కామన్ సాల్ట్ వాటర్ని డ్రాప్ చేసాం మనం. సో ఒక డ్రాప్తో, మంచి డ్రాపర్తో సో ఒక డ్రాప్ చేయగానే సో దాని కలర్ని బట్టి మనం pH వాల్యూని డిటర్మైన్ చేయొచ్చు. ఇక్కడ సో లిట్మస్ పేపర్తో ఒక కలర్ వచ్చింది. సో అలాగే ఇంకొక డ్రాపర్ తీసుకొని సో యూనివర్సల్ ఇండికేటర్ తీసుకొని మనం సో సొల్యూషన్లో, ఆ కామన్ సాల్ట్ సొల్యూషన్లో యాడ్ చేయగానే సో సేమ్ కలర్ అనేది అటు మనం చూసినట్లయితే లిట్మస్ పేపర్లోను అలాగే యూనివర్సల్ ఇండికేటర్తోనూ ఒకే కలర్ రావడం అనేది జరుగుతుంది. సో రెండు మనకి సో దాదాపు వాల్యూ వచ్చి pH వాల్యూ 7 ఉంది. మనకి 7 ఉంటే అది న్యూట్రల్ అని అర్థం అన్నమాట. సో అలాగే ఈసారి సోడియం బైకార్బోనేట్ తీసుకుని అలాగే HCl తీసుకుని చేద్దాం. సో HCl అనేది మనకు తెలుసు ఆల్రెడీ ఎసిడిక్ అని, సోడియం కార్బోనేట్ ఆల్రెడీ మనకు తెలుసు బేసిక్ అని. సో వాటి కలర్స్, వాటి వాల్యూస్ చూద్దాం. సో అక్కడ ఆరెంజ్ కలర్ వస్తుంది, pH వాల్యూ 1 కింద కనబడుతుంది. సో ఇంకొక డ్రాపర్ తీసుకొని నెక్స్ట్ సొల్యూషన్లో వేసి చూద్దాం. సో ఇదొక సేమ్ ఆరెంజ్ కలర్ రావడం జరుగుతుంది. సో సోడియం బైకార్బోనేట్ అయితే కనుక మనకి వైలెట్ కలర్లో రావడం జరుగుతుంది. సో దాదాపు అది pH వాల్యూ 9గా కనబడుతుంది. సో దీన్ని బట్టి మనం అటు ఎసిడిక్, బేసిక్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకదానికి ఉపయోగించిన డ్రాపర్ని ఇంకొక దానికి ఉపయోగించకూడదు, దేనికి దానికి సెపరేట్ డ్రాపర్స్ అనేవి యూస్ చేయాలి. సో ఇండికేటర్లో ముంచేటప్పుడు కూడా జాగ్రత్తగా సో కేర్ఫుల్ తీసుకుని ముంచాలి. సో అలాగే లిట్మస్ పేపర్స్ కూడా ఎయిర్కి ఎక్స్పోజ్ చేయకూడదు.